ఇట్లా ఊడిపోతుంది, పట్టుకుంటేనే ఊడిపోతుంది. తెలంగాణ పాయ, కాళ్ళ పాయ, తెలంగాణ స్టైల్లో. అబ్బా సూపరే మమ్మీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా వేసుకోర్రి. పాయ తిననోళ్ళు కూడా తింటారు, తిననోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముసలోళ్ళు ఉంటే పెట్టుండ్రి, ఎందుకంటే వాళ్ళకు కాళ్ళు చేతులు కొంచెము అలికెట్ తక్కువ ఉంటుంది కదా, ఇట్లా బోన్కు పనిచేస్తుంది. కాళ్ళ సూప్ పెట్టుండ్రి, కాళ్ళ సూపు తాగిపోయింది. ఇరిగినా కానీ కాస్తే మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక పాయతోటి మేము ముందుకు వస్తున్నా. చూడండి ఎట్లా చేస్తాను చూడండి. టేస్ట్గా పాయ మనకు బోన్కి అయితే మంచిది కదా, ఆరోగ్యానికి మంచిది. ఇక ముసలిళ్ళకి పెట్టినా పిల్లలకి పెట్టినా గట్టితనంలా మంచిగా ఉంటారు. ఇట్లా టేస్ట్ చేసుకుందాం. ఎట్లా చేస్తామన్నది లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలి ఆయిల్, ఇట్లా కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఇది వేస్తున్నాం. 1 టీ స్పూన్ వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత వాటర్ వద్దాము. ఇవి మునిగ దాకా పోసుకోవాలి వాటర్. మీరు పాయ తాగాలనుకుంటారు అనుకో, ఇంకా బాగానే పోసుకున్నా బాగానే ఉంటుంది. తాగాలని మనం బోంది ఇట్లా తాగాలని అనిపిస్తే ఇంతవరకు ఇంకా కొంచెం పోస్తాం. దీనెడు పోసిన మళ్ళీ కొన్ని పోస్తున్నా. ఇట్లా ముక్కలు మునగాలి. ముక్కలు మునుగుతని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్. ఒక 20 విజిల్ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్ ఉడికిందన్నట్టు ఉంటుంది. 20 విజిల్ రావాలి, అప్పుడు మంచిది. ఇప్పుడు ఆనియన్ ఉడక నేను కట్ చేసుకున్నా. ఇక కట్ చేసుకున్నా మనకు ఒక 2 ఆనియన్, ఇప్పుడు నేను వేరే కర్రీకి ఉడక ఇంట్లోకి కట్ చేసిన అన్నట్టు 2 ఆనియన్ ఇంత గడ్డలు ఫ్రై చేసుకొని పేస్ట్ పట్టుకోండి. నేను ఫ్రై చేస్తే ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఆనియన్ గోలించుకుందాం. ఈ పావ వేస్తున్నా, ఆనియన్ గోలించుకుందాము. మంచిగా వేయించుకోవాలి, ఫ్రై అన్నం మంచిగా వేసుకోవాలి. ఇది పేస్ట్ పట్టడానికి 2 గడ్డలు, పెద్ద గడ్డలు. ఇప్పుడు ఒక 5 కాళ్ళది, ఇట్లా 5 కాళ్ళకు ఇంత ఆనియన్ వేస్తున్నా. ఇంత గడ్డలు 2 గడ్డలు తీసుకోండి. మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్నాకనే పేస్ట్ పట్టుకోవాలి. సరేనా? మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. టేస్ట్ మంచిగా వస్తుంది. సూప్ అన్నది కమ్మగా వస్తుంది. ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇది చల్లగా గ్రైండ్ చేసుకుంటా. సూప్ తాగాలనుకుంటే తీసుకోవాలి. ఇది నేనైతే కర్రీలే వస్తా, కొద్దిగా తీస్తున్నా, కొద్దిగా తాగుదామని. తీసుకోవాలి. తీసుకొని కొంచెం మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. కొంచెం పుదీనా, సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, తాగుతుంటే కమ్మ వస్తుంది, బాగుంటుంది. బోన్కి అయితే మంచిది. కింద ఐస్ చూపిస్తున్నా. ఏంది కాళ్ళ సూప్ అంటే వదలకుండా తాగుతారు. తాగొచ్చు, కమ్మ ఉంది. ఇది పెద్ద మనుషులు తాగిపించిన బోన్ అన్నది స్ట్రాంగ్ ఉంటుంది. తాగిపోయింది, మంచిగా ఉంటుంది. సూపర్.
కర్రీ ఇప్పుడు ఇది కర్రీలు వేస్తావా కర్రీ మిగతాది? మిగతాది కర్రీ వేసి ఇట్లా చినుగుతుంది విడిపోవాలి. విడిపోవాలి. ఇట్లా ఈ రకం ఉడికితేనే బాగుంటుంది. ఇల్లు వేసేసుకుందాం, సూప్ తర్వాత వేసుకుందాం. కానీ ఇప్పుడైతే నేనైతే అన్ని ఇల్లు వేసేస్తున్నా. పొయ్యి మీద వేసేస్తాను, నేను వేసేస్తాను. ఈ బౌల్ వేస్తాను, అన్ని బౌల్ లేదు. దీంతో 2 స్పూన్లు వస్తున్నాయి, సరిపోతుంది. కీమా, బేజా, కీమా, కాళ్ళు అన్ని సండే స్పెషల్ రెడీ. బిర్యానీ వేసుకోండి. దాల్చిన చెక్క, ఇలాచీలో 2, బండపూ కొద్దిగా, లవంగాలు ఒక 3-4, ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా అంత ఆనియను మనం పేస్ట్ కొద్దిగా పట్టిన కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా తాల్పుకైతే వేసుకోండి, పేస్ట్ పట్టినా కానీ తాల్పుకైతే వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు తాల్పులా కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు ఉడక గోలితే మంచిగా ఉంటుంది. పసుపు ఉడికేసుకుంటాం. పసుపు ఒక చిన్న ఉంటే టీ స్పూన్ వేసుకోండి. ఇది పెద్ద ఉంది కాబట్టి ½ టీ స్పూన్ వేసుకో. ఇప్పుడు కాళ్ళు వేసుకుంటాం మనం. ఈ సూప్లకి తీసి లేచింది. సూప్ ఇప్పుడు వేయకుండ్రి, ముక్కలు కొంచెం నూనెలో గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. కొంచెం గోలని మూత పెట్టేసుకుందాం. కొంచెం గోలని ఇట్లా గోలినాకనే మనం వేసుకునేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లా ఇట్లా. ఇప్పుడు నేను గోలిచ్చి పేస్ట్ పట్టినాయి కదా, వేసేసుకుంటాం. ఒకసారి కలుపుతుంది. అల్లం మనము ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాక సరిపోతుంది. కారం, కారం తినదని ఇట్లా వేసుకోండి. ఈ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కుడక పౌడరు 2 టీ స్పూన్లు వేయండి. కుడక పౌడర్ కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేయండి. ధనియాల పౌడర్, గరం మసాలా కొంచెం, గరం మసాలా తినడానికి రిక్కలు వేసుకోండి. ఇప్పుడు మిరియాల పౌడర్ దింపేసాను. మిరియాల పౌడర్ వేస్తున్నా. ఒక 7-8 మిరియాలు పట్టుకొని 10 మిరియాలు దాకా పట్టుకొని ఇట్లా వేసేసుకుంటాం. ఇప్పుడు
ఇప్పుడు మనం ఏం వేసుకుంటామంటే ఉప్పు ఇట్లా కలిపేసుకొని ఉప్పు వేసుకుందాం. మన టేస్ట్ తగ్గట్టు వేసుకుందాం. స్పూన్ వేసి మనకి ఇలా వెళ్ళిన రసం ఉన్నది కదా, ఇప్పుడు ఇలా వేసేస్తాం. ఇలా వెళ్ళిన రసం ఉన్నది పోసేస్తాం. మంట ఎక్కువ పెట్టుకుందాం. మంట ఎక్కువ పెట్టుకుందాం. మనం ఇట్లా మునిగేటట్టు ఇట్లా పోసుకున్నాం కదా, ఇంకా కొంచెం పట్టదు. ఈ రకంగా ఉన్నది కదా, మనం ఉడికే వరకు ఇంకా గట్టిగా అవుతుంది. ఉడికే వరకు ఇంకా గట్టిగా అవుతుంది. మనము నీళ్ళు ఇప్పుడు పోసుకున్నది ఈ రకంగా ఉన్నప్పుడు మనం దించుకుందాము. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఇంకొక గ్లాస్ పోసుకుందాం. ఇంకొక గ్లాస్ పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ గ్లాస్ పోసిన వాటర్ ఇప్పుడు ముక్కలు మునిగినాయి మొత్తం. ఎట్లా అంటే మనము ఇక విజిల్లు పెట్టుకునేది అవసరం లేదు, మనం వట్టి ఉడికించుకున్నా నడుస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఒక 3 విజిల్లు పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 3 విజిల్లు పెట్టుకుంటే సూప్ గురించి ఉడికించుకుందాం. ఉడకని ఇక ఎక్కువ మంట పెట్టేసిన ఉడకని. ఇక ఉడికినాక ఇక మొత్తం పర్ఫెక్ట్గా చూపించిన ఎట్లా అన్నది. ఇక ఇప్పుడు దించేసుకుండే అంతే, ఏముండదు. బంద్ చేసినాం. కాళ్ళ సూప్ ఎంత బాగా వచ్చింది. ఇట్లా గ్రేవీ తోటి ఈ రకంగా ఉండాలన్న కదా, ఈ రకంగా ఉన్నప్పుడు దించి ఇట్లా ఉండాలి. అదిరిపోయింది. ఇలా తీస్తా. మంచి ఫ్లేవర్ వస్తుంది మమ్మీ. ఇట్లా గుమ్మ ఇస్తుంది కదా, బోన్స్ కూడా మస్తు మంచిది. రెడీ. ఇట్లా కొంచెం సూప్ లాగానే ఉండాలి, బాగా గట్టిగా ఉండద్దు కర్రీ. ఇట్లా దించుకుంటేనే మనం చల్లగైనా కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇక ఊడైపోయింది ఇది. మెత్త ఉడికి ఊడిపోతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండి అర్జెంటుగా, సరేనా? కాళ్ళ సూప్ అంటే వదలకుండా తినాలి, కాళ్ళ కూర అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇక మనకైతే ఇది హెల్దీ ఫుడ్. ఎట్లా తినాలన్నది, ఇది జొన్న రొట్టెతో తిన్నా బాగానే ఉంటుంది, బాగా మంచిస్తుంది. తగ్గదులే టేస్ట్లా. సూపర్. పాయా, ఈరోజు సండే స్పెషల్స్ పాయా, కీమా. ఇప్పుడైతే మమ్మీ పాయ గంత నిండేసి ప్లేట్ దగ్గర పెట్టుకొని వేసుకో. చూస్తుంటే నీ మమ్మీ నోట్లో వాటర్ వస్తుంది. బోన్స్ కూడా మస్తు మంచిది. వేసుకోర్రి. ఇట్లా కర్రీలో తినచ్చు. మమ్మీ ఉడికిన కుక్కర్లో వేసిన వాటర్ తీసి అట్లా కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగితే అది కూడా మస్తు టేస్ట్ ఉంది. నేను కూడా తాగిన. తెలంగాణ బగారా రైస్ ఎల్లో ఉందని అనుకోకూడదు. ఇవి ఓడిబియ్యం వేస్తాయి. ఇప్పుడు వచ్చేదాకా ఓడిబియ్యం వేస్తాయి, చాలా ఉన్నాయి. మంచిగా ఉడికింది మమ్మీ. ఉడిపోతుంది, పట్టుకుంటేనే ఉడిపోతుంది. తెలంగాణ పాయ, కాళ్ళ పాయ, తెలంగాణ స్టైల్లో. అబ్బా సూపరే మమ్మీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా వేసుకోర్రి. పాయ తిననోళ్ళు కూడా తింటారు, తిననోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముసలోళ్ళు ఉంటే పెట్టుండ్రి, ఎందుకంటే వాళ్ళకు కాళ్ళు చేతులు కొంచెము అలికెట్ తక్కువ ఉంటుంది కదా, ఇట్లా బోన్కు పనిచేస్తుంది. కాళ్ళ సూప్ పెట్టుండ్రి, కాళ్ళ సూప్ తాగిపోయింది. ఇరిగినా కానీ, కాళ్ళు ఇరిగినా కానీ జిగురు అన్నది అది తయారు చేస్తుంది. ఈ కాళ్ళు అన్నది తింటే మనకు అది బొక్కల సందుల ఆయిల్ పోసినట్టు.
ఇది తినేస్తాయి ఇక. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే చేసుకోరి. సూపర్ ఉంది. తెలంగాణ పాయ. అదిరిపోయింది టేస్ట్. అమ్మాయి చేసినాయి మమ్మీ. మస్తు ఉంది. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంది. ఇప్పుడే చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేను కదా, మనది కొద్దిగా తగ్గిపోయింది. ఇక వేయించుర్రి మీరు, సరేనా? ఉంటా మరి ఇక అమ్మ. సూపర్.